నరసింహస్వామి అనగానే గొప్ప మహోగ్రప క్రోధస్వరూపుడు అనే విషయాలు మనకు తెలుసు. కోపము, ఉగ్రము, క్రోధము, ఆవేశము, వీరావేశము, దైవావేశం ఎలా ఉంటాయో నరసింహస్వామి వారిని చూస్తే తెలుస్తాయి. ఇటువంటి నరసింహస్వామి వారితో ఎందుకు వీరభద్రస్వామి గొడవపడ్డాడు, ఎందుకు యుద్ధం జరిగింది, ఏమిటిది కారణము అనే విషయాలు మధురాతి మధురంగా అత్యద్భుతంగా ఉంటాయి, ఆశ్చర్యకరంగా ఉంటాయి. హిరణ్యకశపుణ్ణి చంపేశాడు, దేవతలంతా మెచ్చుకున్నారు, కీర్తించారు, స్తుతించారు, అంత బాగానే ఉంది. పీడ పోయిందిరా నాయన అనుకున్నారు దేవతలంతా. కానీ ఇంకో సమస్య వచ్చి పడింది. ఏమిటిది? నరసింహస్వామి ఉగ్రస్వరూపాన్ని వదలలేదు. అతన్ని చూడగానే భయపడుతూ ఉన్నారు. అతని కేకలు వినగానే కొంతమంది చచ్చిపోతున్నారు. అటువంటి ఆవేశం అది, అటువంటి అరుపులు అవి. చివరికి బ్రహ్మదేవుడు కూడా నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి కూడా భయపడేవాడు. వాస్తవంగా ఆవేశము అంటే కాసేపు ఉంటుంది, అది దిగిపోతుంది. నరసింహస్వామి వారి యొక్క ఆవేశం అలా లేదు. అది అసాధారణ వీరావేశం, మహోగ్ర క్రోధస్వరూపం. ఈ రకంగా దేవతలు చాలామంది బాధపడుతూ ఉన్నారు నరసింహస్వామి వారి యొక్క ఆవేశం వలన, క్రోధం వలన. ఎన్నో బాధలు పడిన తర్వాత ఇక లాభం లేదు అని చెప్పి బ్రహ్మదేవుడు, మునులు, మహర్షులు అందరూ కలిసి కైలాసానికి వెళ్ళారు. రుద్రుడిని దర్శించారు. మహారుద్ర, నీవే ఈ లోకాన్ని రక్షించాలి. నరసింహస్వామి వారి యొక్క క్రోధావేశమును మీరు త్యజించేలా చెయ్యమని ప్రార్థనలు చేశారు ఋషులు, మునులు, దేవతలు, బ్రహ్మ. అప్పుడు రుద్రుడు అన్నాడు, ఓకే నేను చూసుకుంటాను. వీరభద్ర, మహావిష్ణువు నరసింహస్వామి వారి అవతారములో ఉద్భవించి హిరణ్యకశపుణ్ణి చంపేశాడు. కానీ నరసింహస్వామి ఆ యొక్క క్రోధావేశాన్ని త్యజించడము లేదు. కాబట్టి నీవు వెళ్ళి, మహారుద్రుడు చెప్పాడు, మీరు మీ యొక్క క్రోధావేశపూరిత ఈ యొక్క అవతారాన్ని ఉపసంహరించమని నువ్వు వెళ్ళి చెప్పు. విన్నాడా? సరే. తన యొక్క క్రోధావేశాన్ని విసర్జించాడా? సరే. విసర్జించలేదా? నీ యొక్క శక్తిని చూపించి ఆ నరసింహస్వామి యొక్క తలకాయని, చర్మాన్ని తీసుకొనిరా అన్నాడు. వీరభద్రుడు చిత్తం మహాదేవా, వస్తాను అన్నాడు. వెళ్ళిపోయాడు. నరసింహస్వామి వారి ముందు ప్రత్యక్షమైనాడు వీరభద్రుడు. అసలు పరిస్థితి ఎలాగుంది అంటే, నరసింహస్వామిని దగ్గరకు వచ్చి చూసేటువంటి, మాట్లాడేటువంటి పరిస్థితులు లేవు అప్పుడు. అంతటి ఆవేశంలో ఉన్నాడు, క్రోధములో ఉన్నాడు. ఇంకా కొట్టాడంటే అది సావు దెబ్బే, అట్లా కొడుతున్నాడు. వీరభద్రుడు వెళ్ళాడు. దశభుజస్వరూపుడై ప్రశాంత ముఖారవిందముతో సౌమ్యంగా, ఒక తండ్రితో బిడ్డ ఎట్లా మాట్లాడతాడో సౌమ్యంగా మాట్లాడాడు. నరసింహస్వామి, మీరు మహావిష్ణు స్వరూపులు. నేను మహారుద్రుడు పంపించగా మీ దగ్గరకు దూతగా వచ్చాను. విషయం ఏమిటిది అని అంటే, ఇక మీరు మీ యొక్క క్రోధావేశపూరితమైనటువంటి అవతారాన్ని చాలించండి, ఉపసంహరించమని మహారుద్రుడు ఆదేశించాడు. చాలా సౌమ్యంగా మాట్లాడాడు. ఎంత ప్రశాంతంగా మాట్లాడాలో అంత ప్రశాంతంగా మాట్లాడాడు. చూడండి, ఇంత ప్రశాంతంగా మాట్లాడుతుంటే నరసింహస్వామి ఈ మాటలు వినగానే పరిగెత్తుకొని వచ్చాడు పైకి, వీరభద్రుని వైపు. సహస్రభుజాలు కలిగినటువంటి ఆ వీరభద్రుడు శరభావతారాన్ని దాల్చాడు. శరభ శరభ శరభ
శరభ శరభ శరభ అని మీరు విని ఉంటారు. ఎవరి శరభుడు? ఎవరో కాదు, వీరభద్రుడు. శరభావతారాన్ని దాల్చి నరసింహస్వామి వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు, అందుకే నీవు మోహంతో మాట్లాడుతూ ఉన్నావు. ఇక నీవు యముని దగ్గరకు వెళ్ళవలసిందే. నీవు కాలుడైతే నేను మహాకాలుడిని తెలుసునా? నీవు మృత్యువైతే మృత్యువైనటువంటి మహామృత్యువును నేనే ఇలా ఉంటే ఇంకా మహారుద్రుణ్ణి ఏమని వర్ణించగలము? అందుకే మహారుద్రుడు అన్నాడు, ప్రశాంతంగా చెప్పమన్నాడు, లేదా తలకాయ తీసుకొని రమ్మన్నాడు, నీ యొక్క చర్మాన్ని ఒలిచి తీసుకొని రమ్మన్నాడు, నీ యొక్క వీరావేశపు స్వరూపాన్ని, క్రోధాన్ని ఉపసంహరించు అన్నాడు. మరి నరసింహస్వామి విన్నాడా? వాదోపవాదాలు చేశాడు. ఇంతగా చెప్పిన తర్వాత కూడా వినకపోయేసరికి శరభావతారాన్ని దాల్చాడు వీరభద్రుడు. శరభ అని అంటే సింహానికి 4 కాళ్ళు ఉంటాయి. శరభావతారములో ఉన్నటువంటి వీరభద్రునికి 8 కాళ్ళు ఉంటాయి. ముఖము మనిషిలాగుంటుంది. మనిషి, జంతువు, పక్షి. పక్షి అంటే గ్రద్ద. అంటే ఈ 3 కలగలిసి ఉంటాయి. మనిషి, జంతువు, పక్షి. ఆ పక్షి ఎంత బలమైనటువంటిది అని అంటే, ఒక పర్వతం మీద గనక అలా నిలబడ్డా ఆ పర్వతము నుగ్గు అయిపోతుందంట. ఇంకా చూడండి, ఎప్పుడైతే ఇంక నరసింహస్వామి వినలేదో ఒక్కసారిగా ఆకాశములో ఉన్నటువంటి గద్ద ఏ విధంగా కిందికి వచ్చి పట్టుకుంటుందో ఆ విధంగా పట్టుకున్నాడు నరసింహస్వామిని. నరసింహస్వామిని పట్టుకొని ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. ఆకాశంలోనికి వెళ్ళిపోయి ఇంకా నరసింహస్వామిని ఇంకా ఎలా కొట్టాలో అలా కొట్టాడు. నరసింహస్వామి కూడా కొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వీరభద్రుడు మహాసూరుడు. నరసింహస్వామిని ఇష్టం వచ్చినట్లు కొట్టి అంత పైన నుండి నేలపైకి విసిరేశాడు నరసింహస్వామి వారిని. నరసింహస్వామి వారు వచ్చి భూమి మీద పడ్డాడు. ఎప్పుడైతే భూమి మీద పడ్డాడో చూడండి, నేను మహావిష్ణు స్వరూపాన్ని, నేను ఎందుకు శివుని నిందించాను, తప్పు చేశానని చెప్పేసి, వీరభద్ర నన్ను మన్నించు, నీవు చెప్పినట్లు నేను ఆ మహారుద్రుని యొక్క దాసుడని అన్నాడు. చూడండి, ఈ విధంగా చెప్పినా కూడా ఇప్పుడు వీరభద్రుడు వినేలా లేడు. చూశారా? నరసింహస్వామి వారిది మహోగ్ర కోపమైతే ఈయనది ఇంక చెప్పలేని కోపం, చెప్పలేని ఆవేశం. అంతటి ఆవేశంలో ఉన్నటువంటి వీరభద్రస్వామి నరసింహస్వామి వారి యొక్క శిరస్సును ఖండించి వేశాడు. అంతేనా? భూమి మీద పడిపోయింది మొండెం. ఏం చేశాడు? నరసింహస్వామి వారి యొక్క చర్మాన్ని ఒలిచాడు. శరభావతారములోన 2 రెక్కలు ఉంటాయి. గద్దకి ఏ విధంగా అయితే 2 రెక్కలు ఉంటాయో అట్లా ఉంటాయి. ఆ 2 రెక్కలతో విపరీతంగా కొట్టాడు. అంతేకాదు, గద్ద యొక్క ముక్కు ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఆ ముక్కుతో పొడుస్తూ, రెక్కలతో కొడుతూ నరసింహస్వామి వారి యొక్క శిరస్సును ఖండించాడు. నరసింహస్వామి వారి యొక్క చర్మాన్ని ఒలిచాడు. ఆ చర్మాన్ని తీసుకొని కైలాసానికి వెళ్ళిపోయాడు వీరభద్రుడు. దేవతలందరూ ఆశ్చర్యపోయినారు. వీరభద్రస్వామి యొక్క పరాక్రమము, శౌర్యము, వీర్యము, తేజస్సు వేనోల్లా కీర్తించారు. రుద్ర రుద్ర శరభ శరభ అని శరణం వేడారు. ఈ రకంగా నరసింహస్వామి వారి యొక్క కథనమును, వీరభద్రస్వామి వారి యొక్క అసాధారణ శౌర్యమును మీరు శ్రవణం చేశారు. మహా
దుష్టుడైనటువంటి హిరణ్య కశ్యపుడిని చంపడానికి మహావిష్ణువు నరసింహస్వామి అవతారం దాల్చాడు. అంటే జంతువు ముఖము, మానవ దేహము. ఈ రకంగా నరసింహస్వామి అవతరిస్తే నరసింహస్వామి వారి యొక్క ఉగ్రస్వరూపాన్ని నాశనం చేయడానికి వీరభద్రుడు శరభావతారాన్ని దాల్చాడు. అది వీరభద్రస్వామి వారి యొక్క గొప్ప అవతారమే శరభావతారం. మీకు ప్రతి శివాలయంలోనూ గర్భగుడి ముందర ఇద్దరు విగ్రహాలు పెడతారు. ఎవరు వాళ్ళు అనుకుంటున్నారు? ఇద్దరు కూడా శరభేశ్వరులే. అంటే శరభేశ్వరుని దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళాలి.